నిర్మాణాల కూల్చివేతకు కాస్త విరామం తీసుకున్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. హుసేన్ సాగర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలే నెక్స్ట్ టార్గెట్గా తెలుస్తోంది. థ్రిల్ సిటీ, జలవిహార్పై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టేందుకు హైడ్రా సిద్ధమైంది. విచారణలో ఆక్రమణలు నిజమేనని తేలితే చర్యలు తీసుకోనుంది. చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు నేలకూలాయి. ప్రస్తుతం కొద్ది రోజుల నిర్మాణాల కూల్చివేతకు గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్లీ విజృంభించేందుకు సిద్ధమైంది. హైడ్రా నెక్స్ట్ ఫోకస్ హుస్సేన్ సాగర్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలే. ఎఫ్టీఎల్ లో నిర్మించిన థ్రిల్ సిటీ, జల్విహార్ పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆక్రమించి కట్టారనేది నిజమే అని తేలితే వెంటనే హైడ్రా చర్యలు చేపట్టనుంది. హుస్సేన్ సాగర్ ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జల్విహార్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. జల్విహార్ ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలను సిపిఐ నేతలు హైడ్రా కమిషనర్ కు అందజేశారు. జల్విహార్ చేపడుతున్న కార్యకలాపాల కారణంగా సాగర్లోని లక్షలాది జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకమైందని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చినట్టు సిపిఐ నాయకులు తెలిపారు. జలవిహార్ చుట్టూ అక్రమ కట్టడాలు నిర్మించినటువంటి రామరాజుపై చర్యలు తీసుకోవాలి అని, అది పూర్తిగా హుస్సేన్ సాగర్కు ఎఫ్టీఎల్లో అట్లాగే బఫర్ జోన్ వీటన్నింటినీ కూడా అతిక్రమించి శాశ్వత నిర్మాణాలు చేయటము పూర్తిగా పర్యావరణానికి ఇది పెద్ద నష్టం. దీనివల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. రెండవ వైపున ఎప్పుడైనా భారీ వర్షాలు వస్తే విపరీతమైన వరదలకు ప్రజలంతా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి రామరాజుపై చర్యలు తీసుకోవాలని, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను తొలగించాలి అని సిపిఐ ప్రతినిధి బృందం అజీజ్ పాషా ఎక్స్ఎంపీ గారి నాయకత్వంలో ఈరోజు రఘునాథ్ గారిని కలిసి, హైడ్రా అధికారి గారిని కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. వారు కూడా ఇది నా పరిధిలో ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను అని హామీ ఇవ్వటం జరిగింది. 2007లో జల్విహార్ ప్రారంభమైంది. అప్పటి ప్రభుత్వం 30 ఏళ్లు లీజుకు అనుమతి ఇచ్చింది. అయితే హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో 12.5 ఎకరాల్లో ఈ జల్విహార్ ఏర్పాటైంది. ఇక్కడ వాటర్ పార్క్, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సందర్శకుల ద్వారా వచ్చే డబ్బులు, ఫంక్షన్ హాల్స్ ద్వారా కోట్ల రూపాయలను జల్విహార్ ఆర్జిస్తోంది. జల్విహార్ వ్యర్థాలు అన్ని హుస్సేన్ సాగర్లకే వెళతాయి. ఈ క్రమంలో జల్విహార్ కు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంగా హైడ్రా నెక్స్ట్ టార్గెట్ గా జల్విహారం నిలిచింది.